హలో ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 7 నిఫ్టీ 50 అనాలిసిస్ చూద్దాం అనమాట. ఈరోజు నిఫ్టీ అనేది ప్రైస్ యాక్షన్ చాలా బాగా ఫాలో అయింది. మనకు ఈరోజు న్యూస్ కూడా మంచి బుల్లిష్ న్యూసే ఉందన్నమాట. అంటే జీడిపి అనేది ఎస్టిమేట్ కంటే ఎక్కువ వచ్చిందనమాట. ఆర్బీఐ రిలీజ్ చేసింది. ప్లస్ మొన్న ఎలక్షన్ వాళ్ళ క్రాష్ నుంచి రికవర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కన్ఫర్మ్ అయింది. సో మనం ఓన్లీ లాంగ్ ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. షార్ట్ ఎంట్రీస్ తీసుకుంటే జస్ట్ కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. పట్టుకొని ఉండకూడదు కొట్టుని. ఇక్కడ మనం ట్రెండ్ లైన్ గీయడం చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మీకు ప్యారలల్ ఛానల్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు లైన్ లాగా తీసుకోకూడదు. ట్రెండ్ లైన్ అనేది ఒక ఛానల్ లాగా తీసుకుంటే అనమాట మనకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అనమాట ఎంట్రీస్కి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఈ ట్రెండ్ లైన్ పైన సపోర్ట్ తీసుకుందో నిఫ్టీ అనేది. ఇలా ఛానల్ తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని టచ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 టచ్ పాయింట్స్ తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాము. 4th టచ్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా 3rd టచ్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. 4th టచ్ పాయింట్ దగ్గర ఎంట్రీ ఒకటి వచ్చింది మనకు ఛాన్స్. 5th టచ్ పాయింట్ ఒకటి, 6th టచ్ పాయింట్ ఒకటి, 7th టచ్ పాయింట్ కూడా వచ్చింది. తర్వాత బ్రేక్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్స్. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ గీయచ్చు మనము. పాయింట్ నుంచి 3 టచ్ పాయింట్స్, 2 టచ్ పాయింట్స్ నుంచి గీస్తున్నాను. ఇక్కడ 2 టచ్ పాయింట్స్ నుంచి గీసాను. 3rd టచ్ పాయింట్ దగ్గర ఒక ఎంట్రీ దొరికింది మనకు. ప్లస్ ఇక్కడ మనకు ఫాలింగ్ వెజ్ అనే ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక టచ్ పాయింట్. యాక్చువల్గా ట్రెండ్ లైన్ 3 టచ్ పాయింట్స్తో గీస్తే మంచిది, కానీ 2 టచ్ పాయింట్స్తో కూడా గీసుకోవచ్చు. మనం ఎగ్జిట్ కోసం ఒక ఇండికేటర్ వాడతాం అనమాట. ఇండికేటర్ పేరు సూపర్ ట్రెండ్. చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా పెద్దగా చూపిస్తాను అనమాట ఎంట్రీ ఎగ్జిట్స్. దీన్ని తగ్గించుకోవడానికి మనం సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యాక్టర్ 2 కానీ నేనైతే 1 తీసుకుంటాను అనమాట. లాసెస్ అనేవి ఎక్కువ ఉండవు, క్యాపిటల్ సేవ్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7th ఈరోజు స్టార్ట్ అయింది. 1 2 3 టచ్ పాయింట్స్ దగ్గర మనం ట్రెండ్ లైన్ గీసామన్నమాట. ఇక్కడ 10:23కి మనకు ఇంకొకసారి టచ్ అయింది ఆ ట్రెండ్ లైన్ పైన. అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు సూపర్ ట్రెండ్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుందా, ఆ ఇండికేటర్ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ అనేది రెడ్ కలర్ అయ్యేంత వరకు మనం ఆ పొజిషన్లో ఉంటాము, లాంగ్ పొజిషన్లో. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత 5th టచ్ పాయింట్ ఇంకొకటి దొరికింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ రెడ్ కలర్ అయింది సూపర్ ట్రెండ్, ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఇంకొక ఎంట్రీ, మళ్ళీ ఎగ్జిట్, మళ్ళీ వెంటనే గ్రీన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ తీసేసుకుంటాం రెడ్ అయిన చోట. సూపర్ ట్రెండ్ని ఇక్కడ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయినప్పుడు తీసుకోమన్నమాట. ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ సూపర్ ట్రెండ్ గ్రీన్ అయినప్పుడు ఎంట్రీ, రెడ్ అయినప్పుడు ఎగ్జిట్. ఇప్పుడు ఎగ్జిట్ అయిన తర్వాత మనం కాసేపు వెయిట్ చేస్తే మనకు ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఫాలింగ్ వెజ్ నుంచి మనం బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ సూపర్ ట్రెండ్ రెడ్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 టచ్ పాయింట్ అనమాట. ఇక్కడ మనకు ఎంట్రీ అనేది దొరకదు, ఎందుకంటే ఇక్కడ 2nd టచ్ పాయింట్ దగ్గర ట్రెండ్ లైన్ గీసాం. 3rd టచ్ పాయింట్ దగ్గర ఎంట్రీ దొరికింది మనకి. ఇప్పుడు 3rd టచ్ పాయింట్ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడికి ఎగ్జిట్ అయిపోయాయి అనమాట. ఈరోజు మాత్రం నిఫ్టీ అనేది చాలా బాగా ప్రైస్ యాక్షన్ ఫాలో అయింది ఫ్రెండ్స్. మనకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మినిమం డబల్ లేదా ట్రిపుల్ చేసుకున్నారు మనీని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా